హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి సందర్భంగా నేను ఈరోజు అయితే తీపి గారెలు చేసుకున్నాము. అలాగే పులిహోరలో పానకం కూడా చేసాము. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను తీపి గారెలు ఎలా చేశానో మీకు చూపించబోతున్నాను, చూసేయండి. తీపి గారెల కోసం నేను ఇక్కడ మినపప్పుని 2 అవర్స్ నానబెట్టాను. నానబెట్టుకున్న మినపప్పుని అయితే 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు గ్రైండర్ని కూడా క్లీన్ చేసేసుకొని గ్రైండర్ని ఇలా రన్ అవుతూ ఉండగా అందులో క్లీన్ చేసి పెట్టుకున్న మినపప్పుని కొద్ది కొద్దిగా ఇలా వేసేసుకున్నాను అనమాట. అస్సలు వాటర్ మిక్స్ అవ్వకుండా వేసుకోవాలి. ఇలా వేసిన మినపప్పుని కొద్దిగా నలిగిన తర్వాత మనం ఇలా చేయి పెట్టి బాగా మిక్స్ చేస్తే ముక్కలుగా లేకుండా బాగా నలిగిపోతుంది. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ అవ్వాలన్నమాట. గారెలు వేసుకోవడానికి గారెల రుబ్బు అనేది ఇంత బాగా గ్రైండ్ అవ్వాలి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడైతే గారెల రుబ్బు రెడీ అయింది. ఇప్పుడు మనం బెల్లం పాకం కోసం మనం గారెల రుబ్బు ఇక్కడ నేను 300 గ్రామ్స్ తీసుకున్నానండి మినప్పప్పు. ఇప్పుడు మనం పాకం కోసం 400 గ్రామ్స్ బెల్లం తీసుకొని బెల్లంని తురిమేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు గార్లిక్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ని ఒక కళాయిలో వేసుకొని ఆయిల్ని కూడా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఆయిల్ హీట్ అవుతుంది, ఇంకొక వైపు బెల్లం పాకం కోసం బెల్లం కూడా హీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం గారెలు వేసుకోవడానికి ఒక కప్లో కొద్దిగా వాటర్ని, అలాగే గారెల రుబ్బు, అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది మరిగైందనమాట. ఇప్పుడు నేను గారె ఎలా వేస్తున్నానో చూపించబోతున్నాను, చూసేయండి. ఇప్పుడు నేను గారెలు వేసుకోవడానికి అరిటాకుని అయితే తీసుకున్నాను. ఇప్పుడు చేయి తడుపుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకున్నాను. ఇలా చేయి తడుపుకొని గారెల రుబ్బుని తీసుకుంటూ ఉంటే చాలా ఈజీగా గారె రౌండ్ షేప్ అనేది వస్తుంది. మనం గారె వేసుకునే ప్రతిసారి రుబ్బుని బాగా చేతితో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అరిటాకు మీద 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఆయిల్ని అరిటాకు మీద ఇలా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి గారి ముద్ద షేప్ అనేది మన చేతిలోకి బాగా వచ్చి ఆయిల్లో వేయడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాం కదా, అందులో మన చేయి తడుపుకొని గారెల ముద్దను తీసుకుంటే మన చేతిలోకి ఈజీగా వస్తుంది. అందుకనే గరిటెకి గారె వేసుకునే ప్రతిసారి చేతిని ఇలా తడుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం గారె ముద్దను తీసుకొని రౌండ్ షేప్ చేసుకొని ఇలా అద్దుకొని ఇప్పుడు మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన దాంట్లో మనం గారెలని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై అయిన వాటిని ఇక్కడ చూపించిన విధంగా ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు గారెలు ఇలాగా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండగా ఇంకొక వైపు మనం బెల్లం పాకం పెట్టాం కదా, అది ఒకసారి చెక్ చేసేసుకోవాలి. పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, పాకం రెడీ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు పాకం బాగా రెడీ చిక్కగా అవ్వాలి, అక్కడ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు గారెలు కూడా మనకి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇలా వేడిగా ఉన్న గారెలనే మనం పాకం రెడీ అయింది కదా అందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న ఈ పాకంలో వేసుకున్న గారెలని మనం కాసేపు అలా ఉడికించిన తర్వాత గరిటెతో బాగా అందులో మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇలా కలుపుకొని 2 మినిట్స్ వరకు మనం అందులో ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడకనివ్వడం వలన గారెకి బెల్లం జ్యూస్ అనేది బాగా లోపల వరకు వెళ్ళి గారె అనేది స్మూత్గా అవుతుంది. ఎక్కడైతే ఇలా స్మూత్గా అయిందో మనం చెక్ చేసేసుకొని ఇలా గరిటెతో ఇప్పుడు గారెలోకి బాగా బెల్లం సిరప్ ఇంకింది కదండి, ఇంకిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా గారెని మనం ఒక కప్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, తీపి గారెల ప్రాసెస్ అనేది అయిపోయింది. టేస్టీ బెల్లం గారెలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీకు మధ్యలో ఎక్కడైనా బెల్లం పాకం చిక్కబడుతుందనగా కొద్దిగా వాటర్ పోసుకోండి.
మళ్ళీ అది పలుచగా అయిపోతుంది. అంతే అండి, గారెలు తీపి గారెలు రెడీ అయిపోయాయి.